వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వ్యూయర్స్, మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. ఏమైనా సజెషన్స్ ఇద్దాం అనుకుంటున్నారా అండ్ జరగబోయేది ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా, లేదా ప్రస్తుత పరిస్థితి ఇంకా మెరుగు చేసుకోవడానికి ఏమైనా దారులు చెప్తారా అనేది వీడియో ద్వారా చూద్దాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటి దైవం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ప్లీజ్ చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్ యొక్క ఇంటి దైవం ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్తో? ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ దారి చాలా క్లియర్గా ఉందండి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా ఉంది. అందులో ఎలాంటి డౌటు లేదు. మీకు రావాల్సిన మనీ వచ్చి తీరుతాయని చెప్తున్నారండి. మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో మీకు రావాల్సిన మనీకి ఎవ్వరూ కూడా అడ్డుగా లేరు. మీకు రావాల్సిన మనీ మీకు వచ్చి తీరుతుంది అని చెప్తున్నారండి. మీ లైఫ్లో కొంతమంది డబ్బులు ఇచ్చి డబ్బుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. లేనిది ఒక కర్మ లేనిది, మీ తలరాతులు లేనిది క్రియేట్ చేయడానికి చూస్తున్నారంట. బట్ ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏడిపించలేరు. వారెవ్వరూ కూడా మిమ్మల్ని బాధ పెట్టలేరు. మీ లైఫ్లో మీ తలరాతులు లేని దాన్ని వాళ్ళెవ్వరూ కూడా ఏమీ చేయలేరు అని చెప్పి మీ ఇంటి దైవం క్లియర్గా చెప్తున్నారండి. దారులు చూడడానికి, దారులు వెతుక్కోవడానికి మీ విషయంలో వాళ్ళకి నేను అవకాశాలు ఇవ్వలేదు అని చెప్తున్నారండి. ఓకేనా? గుడ్ న్యూస్ పక్కా. మీ లైఫ్లో త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వస్తుంది. మ్యారేజ్ ప్రపోజల్ కోసం చూస్తున్న వాళ్ళు మ్యాచ్ కన్ఫర్మ్ అవుతుందండి, అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ జాబ్ ఆఫర్ కోసం చూస్తున్న వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ ఖచ్చితంగా వస్తుంది ఈ నెలలో మాత్రం. ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ 1 minute నుంచి 1 monthలోగా మోస్ట్లీ కన్ఫర్మ్ కూడా చేసేద్దామండి. ఏంజిల్ గుడ్ న్యూస్ ఎప్పటికెళ్ళా రావచ్చు. దారి లేదండి ఆపడానికి. మీకు వచ్చే ఏదైతే మనీ ఉందో దాన్ని ఆపడానికి ఏ రకంగా కూడా దారి లేదు. డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ లైఫ్లో ఓకే మ్యారేజ్ రాకూడదు అని చెప్పి మ్యారేజ్ కాకూడదు, మ్యారేజ్ సంబంధం కుదరకూడదు, ఈ పెళ్ళి కాకూడదు అండ్ మ్యారేజ్ చేసుకోవడానికి వీలు లేకుండా ఇబ్బంది పెట్టాలి, ఈ విధంగా ఆలోచిస్తున్న వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో కన్ఫర్మేషన్ ఇస్తున్నారు. డబ్బులు పోగొట్టుకుంటారు తప్ప మీ విషయంలో వాళ్ళు మీకు రావాల్సిన గుడ్ న్యూస్, మీకు రావాల్సిన సోల్మేట్, ఆల్రెడీ ఉన్న పార్ట్నర్, ఆల్రెడీ రావాల్సిన పార్ట్నర్, సపరేషన్లో ఉన్న వాళ్ళు మింగిల్ అవ్వాలని మీ తలరాతులో రాస్తుంటే దానిని ఆపలేరు. కొత్త పార్ట్నర్, కొత్త సోల్మేట్ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కాకుండా ఆపలేరు. డార్క్ ఎనర్జీస్ చేసి నెగిటివ్ ఎనర్జీస్ ద్వారా, జలస్ ద్వారా డబ్బులు ఇచ్చి ఎవరు కూడా మీ సంబంధం కానీ మీకు రావాల్సిన గుడ్ పార్ట్నర్ని కానీ సోల్మేట్ని కానీ ఆపలేరు అని చెప్పి మీ ఇంటి దైవం చెప్తున్నారండి. ఓకేనా? అండ్ గుడ్ న్యూస్ ఏంజిల్, వేగంగా అంటే వేగంగా 8 రోజులండి, 8 రోజుల్లోగా. ఓకేనా? అవకాశంగా తీసుకొని మీకు అన్యాయం చేయాలి, మీ జీవితాన్ని తలకిందులు చేయాలని చూస్తున్నారు. బట్ అన్యాయం చేయలేరు అని చెప్పి మీ ఇంటి దైవం చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మిమ్మల్ని ఏడిపించలేరండి, ఏడిపించడానికి వాళ్ళు అలో చేయరు. మీ ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అయ్యి ఉంటేనండి శనివారం రోజు బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండితో చిన్న దీపం చేసి కొంచెం ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి 7 ఒత్తులతో. చాలా గొప్ప పరిహారం అండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే మీ ఇంటి దైవం ఎవరో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏంజల్స్ ఇంకా చెప్పండి, మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ యొక్క ఇంటి దైవం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏదో విషయంలో నిజాలు బయటికి రాకూడదు అనుకుంటున్నారంటండి. మీకు తెలిస్తే ఇంకా రచ్చరచ్చ అయిపోద్ది. మీకు తెలియకూడదు వాళ్ళ గురించి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలియకూడదు, వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియకూడదు,
మీకు డబ్బులు రాకుండా వాళ్ళు చేయడానికి చూస్తున్నారన్న విషయం మీకు తెలియకూడదని చెప్పి మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది అనుకుంటున్నారంట. అండ్ వాళ్ళు డార్క్ ఎనర్జీస్ చేసేవాళ్ళు, అంటే ఇంకొకరికి చెడు తలపెట్టాలని నిరంతరం ఆలోచించే వాళ్ళు అన్న విషయం మీకు తెలియకూడదని చెప్పి మీ ముందు నటిస్తున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త అని చెప్తున్నారండి. అలాగే వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు జస్ట్ ఏమంటారంటే కడుపు నొప్పితో మీరు ఏమైతే చేస్తున్నారో ఆ పనిని ఆపడం కోసం ప్రయత్నిస్తున్నారు అంతే. ఓకేనా? ఎస్, మీరు 4 చేతులతో సంపాదించేస్తారని చెప్పి మీ లైఫ్లో ఎవరికైనా చిన్న డౌట్ ఉన్నా సరే క్లియర్గా కన్ఫర్మ్ చేస్తారండి. మీ లైఫ్లో మ్యారేజ్ పక్కా. మీకు మ్యారేజ్ కాకుండా వాళ్ళు ఆపలేరండి. ఇది మీ ఇంటి దైవమే చెప్తున్నమాట. ఓకేనా? మీకు మ్యారేజ్ కాకుండా వాళ్ళు ఆపలేరు. వెరీ క్లియర్. డార్క్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఏడిపించలేరు. చిన్న చిన్న హెడేక్స్ అయ్యి ఉంటే దిష్టి తీసుకోండి. కనీసం శుక్రవారం అలాగే ఆదివారం ధూపం వేసుకోండి. సాంబ్రాణితో నల్ల తాడు కట్టుకోండి. అమావాస్యకి మార్చుకుంటూ ఉండండి. అండ్ ఇంకా కొంచెం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందనుకున్న వాళ్ళు కల్లుప్పు ఉంటుంది కదా, ఇంట్లో 4 మూలలా ఖాళీ చేయండి. ఖాళీ చేయడం అంటే కొంచెం ప్లేస్ ఉంచండి. ప్రతిరోజు కూడా వాటి దగ్గర పొద్దున్నే ఏంటంటే కల్లుప్పు 4 మూలలా వేయండి. పొద్దున్నే లెగ్గానే ఇల్లు తుడుస్తాం కదా, తుడిచినప్పుడు వాటన్నిటినీ కూడా అదంతా పీల్చేసుకుంటుంది. ఓకేనా? వాటన్నిటినీ కూడా ఎత్తేసి మొత్తం క్లీన్గా తుడిచేసాక మళ్ళీ ఫ్రెష్గా వేయండి. ఈ విధంగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే బయట జెలసీస్ కావచ్చు, ఏదైనా ఇన్ఫ్లుయెన్సెస్ కావచ్చు, అన్నీ కూడా అది లాగేసుకుంటుంది అనమాట. సో పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటారు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. ఏ రకంగా కూడా మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయలేరు అని చెప్తున్నారండి. మదర్ ఫిగర్ గురించి ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే ఏం పర్వాలేదు, వాళ్ళు సేఫ్ అని చెప్తున్నారండి. ఓకేనా? అవకాశంగా తీసుకోవడానికి, అసలు మీ బ్యాలెన్స్ జోలికి రావడానికి వాళ్ళు ఎవరికి దారి లేదు, అనుమతి కూడా లేదు అని చెప్తున్నారండి. అనుకుంటున్నారు ప్రజెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండి. మీ డ్రీమ్స్ మీద నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా సాధించి తీరుతారు. అది ఎంతటి డ్రీమ్ అయినా సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఓకేనా? మీరు ఏం సాధించాలనుకుంటున్నారో రాసుకోండి. మీ దేవుడికి చెప్పండి, ఇది నేను చేస్తాను, నాకు దారి చూపించు, నాకు మార్గాలు చూపించు, లేదా నాకు చేయడానికి శక్తిని ఇవ్వు, నాకు అవకాశాలను ఇవ్వు అని చెప్పి అడగండి. ఖచ్చితంగా ఇస్తారు. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్. న్యూ రొమాంటిక్ సైకిల్స్ ఆర్ బిగన్. ఎవరైనా పార్ట్నర్ లేదు, ఎవరైనా రిలేషన్షిప్లో లేరు, రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు మ్యారేజ్ అవుతుంది. అండ్ మీకు రిలేషన్షిప్లో కూడా వెళ్తారు. ఓకేనా? న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది ఖచ్చితంగా మొదలవుతుందండి. కమ్యూనికేషన్ ఇస్ కీ. మీరు ఎంత బాగా అయితే కమ్యూనికేట్ చేయగలరో అంత బాగా సక్సెస్ అనేది చూడగలుగుతారు. ఓకేనా?